మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకోసము ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు రెసిపీ తీసుకొచ్చాను. నాటుకోడి పులుసును ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఇది ఫేవరెట్ రెసిపీ. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 కిలో నాటుకోడిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకుని మినిమం 1 గంట సేపు మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టండి. ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 4-5 యాలకులు, 1 నుంచి 2 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోంపు, 2 టీ స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకు. ఇవి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు రోస్ట్ చేయండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోండి. వీటిని కూడా మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకుని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. నా పులుసు రెడీ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని చిటపటలాడించండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలని ముద్దగా దంచుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు 4-5 మిరపకాయలని మజ్జిగ తరుక్కుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకుని ఉల్లిపాయ క్యారమలైజ్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నేను అప్పటికప్పుడు రెండింటిని దంచుకుని పేస్ట్లా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 2 టమాటాలను వీటిని కూడా నేను దంచుకుని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుందండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మీరు వీటిని వేయించాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న నాటుకోడిని ఇలా యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో 700 గ్రామ్స్ మాత్రమే వాడుతున్నాను. మిగతా 300 గ్రామ్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంకో వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ నాటుకోడిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేస్తూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాం. మన మసాలా చికెన్కి బాగా పట్టేలా వేయించాలి. 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన కోడి ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ని కవర్ చేసి 1 విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఫైనల్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సాల్ట్ అలాగే గరం మసాలా లాంటివి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కవర్ చేసుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో మీరు ఉడికించాలి. మళ్ళీ ప్రెషర్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. చూసారా ఎంత బాగా ఉడికిందో ముక్క. ఇలా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంతో లేదా చిల్లిగారితో కానీ రాగి సంగటితో కానీ దీన్ని తీసుకుంటే వారేవా అస్సలు మర్చిపోరు. చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ రెసిపీని. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు, ఉంటానే.